హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ టూరింగ్ బెల్స్. ఈరోజు మనం ఒక స్పెషల్ ప్లేస్కి వెళ్ళబోతున్నాం. ఆ ప్లేస్ నేచర్ లవర్స్కి అయితే పర్ఫెక్ట్ స్పాట్ అనమాట. సో క్లైమేట్ని ఎంజాయ్ చేయాలన్నా, చుట్టుపక్కల ప్లేసెస్ ఎంజాయ్ చేయాలన్నా, నేచర్ని ఎంజాయ్ చేయాలన్నా ఈ ప్లేస్ అయితే బ్యూటిఫుల్ స్పాట్. ఖచ్చితంగా ట్రై చేయండి. సో ఆ ప్లేస్ ఏంటి, అక్కడ ఏ ప్లేస్ విజిట్ చేయాలని తెలుసుకునే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మేము చేసిన వీడియోస్ కాకుండా మీకు ఏదైనా స్పెసిఫిక్ టూర్ ప్లాన్ కావాలనుకుంటే ఆ ప్లేస్ గురించి కింద కమెంట్లో మెన్షన్ చేయండి. దాని గురించి కంప్లీట్ వీడియో చేసి పోస్ట్ చేయండి. సో ఈ రోజు మనం మాట్లాడుకోబోయే ప్లేస్ ఏంటి అంటే మణిపూర్. సో ఈ మణిపూర్కి రీచ్ అవ్వాలి అంటే మనకి ఇంపాల్కి డైరెక్ట్గా ఫ్లైట్ కనెక్టివిటీ అయితే ఉంటుంది. సో ట్రైన్స్ కూడా అవైలబిలిటీ ఉంటాయి అనమాట. సో అక్కడికి రీచ్ అయితే అక్కడి నుంచి మనం మణిపూర్కి ఈజీగా రీచ్ అవ్వచ్చు. అక్కడి నుంచి బస్సెస్, క్యాబ్ ఫెసిలిటీ ఉంటుంది అనమాట. సో మణిపూర్లో మనకి ఫేమస్ స్పాట్, బ్యూటిఫుల్ స్పాట్ అనమాట, లోక్తాక్ లేక్. సో ఈ లేక్ స్పెషాలిటీ ఏంటి అంటే ఫ్రెష్ వాటర్ లేక్ అనమాట. వరల్డ్ లోనే ఫస్ట్ ఫ్లోటింగ్ లేక్ అంటారు. సో ఫ్లోటింగ్ లేక్ ఏంటి అంటే ఈ లేక్ మీద మొత్తం ఈ లోటస్ ఫ్లవర్స్ కానీ, ఈ లేక్ మధ్యలో కొన్ని ఐలాండ్స్ కూడా ఉంటాయి అనమాట. సో చాలా పెద్ద లేక్, ఇండియాలో లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ అనమాట. సో ఈ ప్లేస్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఈ ప్లేస్ ని మనం బాగా ఎక్స్ప్లోర్ చేయాలి, ఎంజాయ్ చేయాలి అనుకుంటే కనుక మాన్సూన్ టైంలో అయితే ఇంకా బ్యూటిఫుల్ గా ఉంటుంది. సో ఈ లేక్ లోకి మనకి బోట్స్ కూడా ఉంటాయి. ఆ బోట్ లో వెళ్ళి దారిలో వ్యూస్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి అనమాట. సో మనకి కంప్లీట్ గా లేక్ మీద గ్రీన్ కలర్ లో లోటస్ ఫ్లవర్స్ తెలుసు కదా. సో ఆ లోటస్ ఫ్లవర్స్ ఉంటాయి. ఇవి నా మాటల్లో కంటే ఒక్కసారి మీరు వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేస్తే మాత్రం మీరే చెప్తారు నిజంగానే సూపర్ గా ఉందని చెప్పి. సో మన ఈ లోక్తాక్ లేక్ విజిట్ చేసుకున్న తర్వాత మన నెక్స్ట్ స్పాట్ ఏంటి అంటే కాంగ్లా ఫోర్ట్. సో ఈ ఫోర్ట్ ఏంటంటే చాలా పెద్ద ఫోర్ట్. ఈ ఫోర్టే కాదు, ఈ ఫోర్ట్ చుట్టూరు ఉండే ప్లేస్ చాలా పెద్ద అనమాట. చుట్టూ పెద్ద గార్డెన్ లాగా ఉంటుంది. సో ఈ ఫోర్ట్ ని మనం తిరిగి చూడాలి అంటే లోపల మనకి సైక్లింగ్ కూడా అవైలబిలిటీ ఉంటుంది. సో సైకిల్ ద్వారా వెళ్ళి మన సైకిల్ మీద మొత్తం ఈ ఫోర్ట్ మొత్తం విజిట్ చేయొచ్చు అనమాట. ఈ ఫోర్ట్ అయితే చాలా పురాతనమైన ఫోర్ట్. ఈ ఫోర్ట్ లో ఏంటి అంటే ఈ మణిపూర్ వాళ్ళ కల్చర్ కానీ, వాళ్ళకి సంబంధించిన ఆర్కిటెక్చర్ కానీ, ఈ ఫోర్ట్ యొక్క స్ట్రక్చర్ కానీ చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి అనమాట. మనం ఈ ఫోర్ట్ విజిట్ చేయాలంటే అరౌండ్ మనకి 2 to 3 hours టైం పడుతుంది. సో అంత పెద్దది అనమాట ఈ ప్లేస్. సో ఈ ప్లేస్ కూడా మనం విజిట్ చేసుకున్న తర్వాత మన నెక్స్ట్ స్పాట్ ఏంటి అంటే IMEA కేతల్, లేదంటే ఉమెన్స్ మార్కెట్ అంటారు. సో ఈ చుట్టుపక్కల చాలా మంది లేడీస్ వాళ్ళ చేతులతో కుట్టిన శారీస్ కానీ, బొమ్మలు కానీ, వాళ్ళ చేతులతో చేసినవి అమ్ముతారు వాళ్ళ జీవనాధారం కోసం. సో ఈ ప్లేస్ అయితే షాపింగ్ కి పర్ఫెక్ట్ స్పాట్ అనమాట. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ కానీ, లేదంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ బొమ్మలు కానీ, లేదంటే క్లేకి సంబంధించినవి కానీ చాలా ఎక్విప్మెంట్ చాలా ఉంటాయి అనమాట. సో మనకు నచ్చినంతసేపు షాపింగ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటి అంటే ఓన్లీ లేడీసే సేల్ చేస్తూ ఉంటారు ప్రతిదీ. సో మనం ఈ మార్కెట్ కూడా చూసుకున్న తర్వాత మన నెక్స్ట్ స్పాట్ ఏంటి అంటే శ్రీ గోవింద్ జీ టెంపుల్. సో ఈ టెంపుల్ ఏంటంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అనమాట. సో ఈ టెంపుల్ మనకి 3 టెంపుల్స్ అయితే ఉంటాయి. ఒక టెంపుల్ ఏంటి అంటే శ్రీకృష్ణుడు, రాధాదేవి ఉంటారు. ఇంకొక చోట ఏంటి అంటే శ్రీకృష్ణుడు, బలరాముడు ఇలాగ ఉంటారు అనమాట. సో ఇలాగా 3 టెంపుల్స్ అయితే ఉంటాయి. సో ఈ టెంపుల్ యొక్క చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అనమాట. సో ఇది మెయిన్ అట్రాక్షన్ వచ్చరికి ఈ టెంపుల్ పైన 2 గోపురాలు ఉంటాయి, గోల్డెన్ షేప్ లో ఉంటాయి. సో చూడటానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. సో మనం ఈ టెంపుల్ విజిట్ చేసుకున్న తర్వాత మన నెక్స్ట్ స్పాట్ ఏంటంటే కేబుల్ లజావ్ నేషనల్ పార్క్. సో ఈ పార్క్ లో చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రీస్, డిఫరెంట్ టైప్ ఆఫ్ యానిమల్స్ అయితే ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో నేచర్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అనమాట. సో మనం ఇక్కడ ఫ్యామిలీతో పిక్నిక్ లాగా కూడా టైం స్పెండ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్ తో వెళ్ళినా కూడా కంప్లీట్ గా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రీస్, డిఫరెంట్ టైప్ ఆఫ్ యానిమల్స్ అయితే మనం ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో మనం ఈ ప్లేస్ విజిట్ చేసుకున్న తర్వాత మన నెక్స్ట్ స్పాట్ ఏంటి అంటే ఉర్కుల్. ఈ ఉర్కుల్ అనేది ఒక బ్యూటిఫుల్ హిల్ స్టేషన్ అనమాట. మణిపూర్ లో ఉండే ఒక ప్లేస్, పర్ఫెక్ట్ బ్యూటిఫుల్ హిల్ స్టేషన్. సో ఇక్కడ హిల్ స్టేషన్ లో మనకి ట్రెక్కింగ్ చేసుకోవడానికి కానీ, చుట్టుపక్కల ఉండే చిన్న వాటర్ ఫాల్స్ అయితే ఉంటాయి. సో అవి కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి అనమాట. సో నేచర్ ని 1 day కంప్లీట్ గా మనం ఇక్కడ నేచర్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ట్రెక్కింగ్ కానీ, చుట్టుపక్కల వాటర్ ఫాల్స్ ఎక్స్ప్లోర్ కానీ, ఇవన్నీ మనం 1 day కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. సో చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి వ్యూస్ ఈ కొండ మీద నుంచి కానీ, ఈ దారిలో వెళ్ళే ప్లేసెస్ లో కానీ. సో ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేయండి. సో మనం ఈ ప్లేస్ చూసుకున్న తర్వాత మన నెక్స్ట్ స్పాట్ ఏంటి అంటే ఇండియన్ నేషనల్ ఆర్మీ మ్యూజియం అనమాట. సో ఇక్కడ మనకి ఆర్మీకి సంబంధించినవన్నీ ఇక్కడ మ్యూజియం లో చూడొచ్చు అనమాట. సో ఇక్కడ సుభాష్ చంద్రబోస్ గారికి సంబంధించిన స్టోరీస్ అవి కూడా ఇక్కడ మ్యూజియంలో అయితే ఉంటాయి. సో ఆయన గురించి హిస్టరీ తెలుసుకోవాలన్నా, సో ఆర్మీ గురించి ఏమైనా మనం తెలుసుకోవాలన్నా, వాళ్ళు వాడే ఎక్విప్మెంట్స్ కానీ అవన్నీ మనం ఇక్కడ మ్యూజియంలో అయితే చూడొచ్చు. సో మన ఈ మ్యూజియం విజిట్ చేసుకున్న తర్వాత మన నెక్స్ట్ స్పాట్ ఏంటి అంటే మోరే. ఈ ప్లేస్ ఏంటి అంటే మయన్మార్ కి ఇండియాకి మధ్యలో ఉండే బోర్డర్ అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే మనకి ఖచ్చితంగా ఇక్కడ చాలా మంది చేసే పని ఏంటి అంటే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కానీ, డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లోత్స్ కానీ ఇక్కడ కొంటూ ఉంటారు అనమాట. ఎందుకంటే ఈ బోర్డర్ అవడం వల్ల ఇక్కడ మనకి ఎలక్ట్రానిక్స్ అవన్నీ ఇక్కడ నుంచే ఇంపోర్ట్ కానీ జరుగుతూ ఉంటాయి. సో అందుకని మనకి ఇక్కడ చాలా తక్కువ రేటుకే దొరుకుతుంటాయి అనమాట. సో చూసుకొని కొంచెం జాగ్రత్తగా ఎలక్ట్రానిక్స్ కానీ, ఐటమ్స్ కానీ ఏమైనా కొనుక్కోవాలంటే ఇక్కడ కొనుక్కోవచ్చు, మనకు తక్కువ రేటుకే దొరుకుతాయి. సో చూసుకునే ముందు కొంచెం జాగ్రత్తగా చూసుకొని కొనుక్కోండి.
సో ఇట్లాగా మన ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అన్ని షాపింగ్ చేసుకోవడానికి అయితే ఇది పర్ఫెక్ట్ స్పాట్ అనమాట. సో మన ఈ ప్లేస్ విజిట్ చేసుకున్న తర్వాత మన నెక్స్ట్ స్పాట్ ఏంటి అంటే థారోన్ కేవ్స్. సో ఈ కేవ్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి అనమాట. ఈ కేవ్స్ దగ్గర నుంచి మనకు వాటర్ ఫాల్స్ వ్యూ కూడా ఉంటుంది. సో ఆ వాటర్ ఫాల్స్, ఈ కేవ్స్ అయితే చూడటానికి రెండు ఒకే ఫ్రేమ్ లో చూడటానికి అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి అనమాట. సో మనం వాటర్ ఫాల్స్ లో ఎంజాయ్ చేయొచ్చు, ఈ కేవ్స్ ని కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట. ఫొటోస్ దిగడానికి కానీ, లేదంటే మనం టైం స్పెండ్ చేయడానికి కానీ, ఫ్యామిలీతో కానీ, ఫ్రెండ్స్తో కానీ ఇది పర్ఫెక్ట్ స్పాట్. సో మన ఈ ప్లేస్ విజిట్ చేసుకున్న తర్వాత మన నెక్స్ట్ స్పాట్ ఏంటి అంటే షిరోయ్ హిల్స్. సో ఈ హిల్స్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే ఇక్కడ షిరోయ్ లిల్లీ అని చెప్పేసి ఒక ఫ్లవర్స్ అయితే ఇక్కడ పూస్తూ ఉంటాయి. ఓన్లీ ఈ ప్లేస్ లో మాత్రమే పూస్తూ ఉంటాయి అనమాట. ఓన్లీ సమ్మర్ టైంలో అయితే ఉంటాయి. సో చాలా మంది అయితే ఇవి చూడడానికే వస్తూ ఉంటారు. సో ఇవి ఏంటంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి, చాలా డిఫరెంట్ గా కూడా ఉంటాయి అనమాట ఈ లిల్లీస్. సో చాలా మంది ఓన్లీ ఈ లిల్లీస్ చూడడానికి ఈ ప్లేస్ కి అయితే వస్తూ ఉంటారు. అది సమ్మర్ లో మాత్రమే ఈ లిల్లీస్ వస్తాయంట. సో అది ఈ ప్లేస్ యొక్క స్పెషాలిటీ. సో ఈ లిల్లీస్ అవి మనం చూడాలి అనుకుంటే ఓన్లీ సమ్మర్ టైంలో రాగలం. సో ఈ ప్లేస్ లో మాత్రమే మనం విజిట్ చేయగలం. వేరే ఏ కంట్రీలో కానీ ఈ ఫ్లవర్స్ అయితే ఇంకెక్కడ పూయవంట. సో అది ఇక్కడ స్పెషాలిటీ. సో దీంతో మనకి ట్రిప్ కంప్లీట్ అయిపోయినట్టే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టూరింగ్ బెల్స్.